హీరో శివాజీ మహిళల మీద చేసిన వ్యాఖ్యలకు సంబంధించినటువంటి దుమారం సద్దుమణగలేదు. దాని మీద అందరూ తీవ్ర విమర్శలు చేసినా కానీ, ఒక పెద్ద పరివార అభిమానులనండి, లేకపోతే ఆ ధోరణి కలిగిన వాళ్ళు చాలా బాగా చేశాడని సమర్థించడానికి ప్రయత్నించడం, అలాగే ఎప్పటిప్పటి సినిమా పాటలు వాటిని తెచ్చి పోటీ పెట్టడం. ఇప్పుడు జరిగిన దాని మీద ఏం మాట్లాడాలో, ఆ మాట్లాడిన దాంట్లో కొన్ని పొరపాట్లున్నాయి అని ఆయనే చెప్పారు. మహిళా కమిషన్ కూడా మందలించింది. ఇంక దాంతో అది ముగిస్తే అదొక తీరు. కాకుండా ఆయన చెప్పింది చాలా సరైందని, ఆయన చెప్తున్న దానికంటే ఎక్కువగా కొంతమంది బయలుదేరి ఆయన్ను తమ వాదనలకు వాడుకోవాలనుకోవటం, దీన్ని సినిమా పరిశ్రమలో వివాదంగా మార్చడం ఇది నడుస్తుంది. ఇది ఇట్లా ఉండగా ఇప్పుడు నాన్ వేసిన యూట్యూబర్ ఒకాయన ఉన్నాడు. ఆయన మీద నేను గతంలో కూడా బెట్టింగ్ యాప్‌ల మీద ఆయన బాగా చేసాడు అంటున్న రోజున కూడా నేను మాట్లాడాను. వాటి మీద ఆయన చేస్తే చేసుండొచ్చు కానీ అనేకం సరిగ్గా మాట్లాడలేదు ఆయన. ఆయనకు వ్యూయర్స్ లేకపోతే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి అనుచితమైన పదాలు అందరినీ తనొక్కడే చాలా అతీతుడైపోయినట్టుగా మాట్లాడడం ఇది సరిగ్గా లేదని నేను ఆ రోజుల్లోనే మాట్లాడాను. దాన్ని కొంతమంది తప్పు పట్టారు కూడా. ఇప్పుడు విమర్శనాత్మకంగా ఉండొచ్చు, ధైర్యంగా ఉండొచ్చు కానీ విచ్చలవిడిగా మాట్లాడకూడదు ఎప్పుడైనా ఎవరి వాదన ఏదైనప్పటికీ కూడా. దానికి కొన్ని పరిమితులు, కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటిని అతను అతిక్రమించాడు. ఇప్పుడు కూడా ఈ విషయంలో ఆయన వేషధారణకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు అన్నారు. వాటిని తొలగించవచ్చు. ఆయన మీద చట్టబద్ధంగా ఆయనకు నోటీసులు ఇవ్వచ్చు. అదంతా చేయొచ్చు. కానీ అలా కాకుండా వెనువెంటనే దీన్ని ఒక పెద్ద దుమారం దీని మీద. ఆయన హిందూ మతాన్ని అవమానించాడు. ఇదేదో హిందూ మతం మీద చాలా పెద్ద కుట్ర జరుగుతుంది అన్నట్టుగా, హిందువులందరూ దీని మీద ఏకం కావాలన్నట్టుగా, ఇంత సువిశాలమైన భారతదేశంలో ఇంత ప్రధానమైన అత్యధిక సంఖ్యాకులు ఉన్నటువంటి హిందూ మతాన్ని ఒక యూట్యూబర్ వ్యాఖ్యలతో తలకిందులైపోతున్నారు. దాన్ని ఎందుకు పెంచుతున్నారు అంటే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే హైజాక్ చేయటం అనేది ఇక్కడ కనిపిస్తుంది. చర్చ అనుచితంగా మాట్లాడటము, సాంప్రదాయం అని ఇంకొకటి అని చెప్పి స్వేచ్ఛ మీద దాడి చేయటము. స్వేచ్ఛ అంటే ఎలా ఉండాలి, బట్టలు ఇలాగే ఉండాలి, బట్టలు కట్టుకోకూడదా, ఈ బొమ్మలు చూడండి, ఇవన్నీ మీరెవరు అవన్నీ చెప్పడానికి? దానికి ఒక సెన్సార్ బోర్డు ఉంది, దానికి ఒక ప్రభుత్వం ఉంది, వాళ్ళు చూస్తారు కదా, మహిళా కమిషన్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చర్చను దారి తప్పిస్తున్నారు. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే మనువాదాన్ని సమర్థించడానికి యూట్యూబర్ నాన్ వేసిన ఆయన మీద చర్యలు తీసుకోవద్దని ఎవరంటారు? అవి కూడా చట్టబద్ధంగా తీసుకోవాలి. అదైనా కానీ విచ్చలవిడిగా చేసేసి వెంటనే ఆయన చేయాలి, వీరోచితంగా ఊగిపోతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇదంతా వ్యూహాత్మకంగా చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. అతన్ని ఎందుకు పట్టుకోలేదు? అతను ఒక వ్యక్తే కదా. కొద్ది రోజుల కిందట ఐ బొమ్మ రవి అన్న దాని మీద కూడా ఇదే అయింది. అతను దొరికాడు కానీ అతని మీద అతను చాలా బాగా చేశాడని మళ్ళీ ఒక సెక్షన్ మళ్ళీ ఇటు నుంచి అంటే ఏదో ఒక విధంగా గందరగోళం సృష్టించేయటము, అసలు అంశాల నుంచి పక్కకు మళ్ళించటం అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు బెట్టింగ్ యాప్ల అంశంలో కూడా ఆయన చెప్తున్నవన్నీ అంత ఇదిగా ఏం లేవు, ఇంకా చాలా అంశాలు ఉన్నాయని నేను చెప్పాను. కానీ అది చాలా గ్రేట్ అని అప్పుడు అన్నారు. ఇప్పుడు మొత్తం ఆయన ఏదో మతం మీదే మాట్లాడినట్టు, ఆయన గరికపాటి మీద ఏదో విమర్శలు చేసేట చేస్తాడు. ఏముంది, గరికపాటి మీద అయినా ఇంకోరి మీద అయినా విమర్శలు చేయకూడదా? ఆ విమర్శలు వాటి మంచి చెడ్లు మీరు చట్టం ముందు పెట్టండి, నోటీసులు ఇవ్వండి, కోర్టు ముందు హాజరుపరచండి. అంతేకాని ముందుగానే దాని మీద దుమారం సృష్టించి గగ్గోలు పెట్టేసి దాడి చేస్తే ఎట్లా? నిజంగా నేను అవన్నీ చూస్తుంటే చాలామంది అవి కూడా స్పష్టంగా చెప్పట్లేదు ఏం మాట్లాడాడు అన్నది. అంటే సమాజంలో ఒక వాతావరణం తీసుకొని రావడం ఏదో అయిపోయిందని, అలాగే వాళ్ళు కూడా వ్యూయర్షిప్ కోసం, సెన్సేషన్ కోసం, వ్యూస్ కోసం విచ్చలవిడిగా మాట్లాడటం, బలపరచటం, ఇదంతా ఒక వలయంలాగా తయారవుతుంది. అంటే ఒక ఆరోగ్యకరమైన చర్చకు ఇతరత్ర బయటికి రాని విషయాలు బయటికి రావడానికి దోహదపడాల్సిన సోషల్ మీడియాను దుర్వినియోగం చేయటం ఒకవైపున, ఈ మత శక్తులు, రెచ్చగొట్టే శక్తులు ఇంకో వైపున చౌకబారు వాణిజ్య ప్రయోజనాలు, అది మనకి ఇప్పుడు మళ్ళీ కనిపిస్తుంది. అప్పుడు కూడా బెట్టింగ్ యాప్లకు సంబంధించిన చాలా చట్టబద్ధమైన అంశాలు ఉన్నాయి, ప్రభుత్వాల పాత్ర ఉంది, సైబర్ విభాగాల యొక్క నిఘా వైఫల్యం ఉంది. ఐబొమ్మ రవి అయినా అంతే కదా. మరి ఏవేవో తెచ్చి మేము బ్రహ్మాండంగా చెక్ చేస్తున్నాం అన్నవాళ్ళు ఈ కుర్రాళ్ళని ఎందుకు చేయలేకపోతున్నారు? మళ్ళీ దాని మీద సిద్ధాంతాలు. కాబట్టి స్పష్టంగా చెప్పేది, నాన్ వేసిన యూట్యూబర్ పొరపాట్లు మాట్లాడినవి వాటిని క్లియర్ కట్గా చట్టబద్ధంగా నోటీసులు ఇచ్చి అతని మీద ప్రభుత్వాలు అతని వివరణ సంజాయిషి తీసుకోవచ్చు, కోర్టులో కూడా కేసు నమోదు చేయొచ్చు.
కానీ దానికి కూడా ఒక మత కోణం ఇచ్చేసి, ఇప్పుడు అతను నేను అన్ని దేవాలయాలు చూపిస్తున్నాను, నేను అసలైన హిందువును, నన్ను ఏం చేయలేరు ఆయన అని. ఈ హిందువులు అవునా కదా? హిందూ మతం మీద హిందూ అనేది ఎక్కడ చట్టబద్ధంగా అతను మాట్లాడింది బాగాలేదండి. ఆ సమస్య తీసుకొని రాకుండా అతని మీద అంతకుముందు ఆ విధమైన ఇదేం లేదు. ఆయన కొన్నిసార్లు మరీ శృతి మించి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొన్ని అంశాలు, కొందరు మనుషులు కొన్ని ఇవి అస్సలు ప్రస్తావించకూడదు అన్నది కూడా నిలబడే విషయం కాదు. ఎవరి విశ్వాసాలను, ఎవరి దేవుళ్ళను, దేవతలను గాయపరిచే పనులు చేయకూడదు. విమర్శనాత్మకంగా వాస్తవాలు, తమకు తెలిసిన ఆధారాలు మాట్లాడవచ్చు. మాట్లాడకూడదని కూడా మీరు ఎలా చెప్తారు? మూడవది, ఇప్పుడున్న మహిళలను, సమాజంలో మహిళల యొక్క స్థానాన్ని, గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడారన్న విమర్శలు వస్తూ ఉంటే, కాదది చాలా గొప్ప అని చెప్పుకుంటూ, ఇంకా ఎప్పుడో గతం గురించి మాట్లాడిన వాళ్ళ మీద దాడి చేయటం. ఈ సమయంలో అయితే ఒక ఆమె బీజేపీ అధికార ప్రతినిధి ఒక చోట మాట్లాడుతూ ఎంత తీవ్రంగా అంటే చెప్పడానికి కూడా అది ఇబ్బందికరంగా ఉంది. ఆమె కూడా చాలా ఇబ్బంది అంటూనే మాట్లాడింది. కానీ ఎవరో ఒక వ్యక్తి దేవుని గురించి తక్కువ చేసి మాట్లాడాడని అతన్ని ముక్కలు చేయాలని కోరుకుంటున్నారని ఆమె చెప్తుంది. ఆమె అధికార ప్రతినిధి ఆ పార్టీకి. ఈ యూట్యూబర్ అన్నా కానీ ఆయన ఎవరో ఒక వ్యక్తి. ఇప్పటికే హఠాత్తుగా 10 లక్షల వ్యూస్, అతనికి సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారట. అంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటి, ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ అఫైర్ అనేది అర్థం కావట్లేదా? ఒకేసారి 10 లక్షల మంది పెరిగినప్పుడు అలాగే పెరుగుతారు, తగ్గినప్పుడు అలాగే తగ్గుతారు. వ్యూస్ కూడా కట్టలు వచ్చేస్తాయి, కట్టలు ఆగిపోతాయి. కాబట్టి పారదర్శకత ఏమీ ఉండదు వీటిలో, చాలా వాటిలో. అది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. వాటిని అనుసరించే వాళ్ళు, ఫాలోయర్స్. ఈ అంశం మీద పోలీసులు దీనికి తొందరగా ముగింపు పలకడం చాలా మంచిది. ఎందుకంటే పోలీస్ కేసు కూడా నమోదైంది అంటున్నారు. కాబట్టి పోలీసులు రంగప్రవేశం చేయొచ్చు, పరిస్థితి ఏంటో చెప్పొచ్చు. గతంలో కొంతమందిని బహిష్కారం లాంటివి కూడా చేశారు కదా, అది సరైనది కాదని అప్పుడు విమర్శలు వచ్చినా చేశారు కదా. కాబట్టి ఇప్పుడు కూడా దీన్ని ఒక మతపరమైన కోణం ఇవ్వటం కంటే, అలా ఇచ్చి అనవసరమైన అసహనాలు, ద్వేషాలు పెంచటం కాదు, చట్టబద్ధంగా చర్య తీసుకోవటం. రెండవది, సంయమనం పాటించటం అన్నది ఇక్కడ చాలా ముఖ్యం. ఒకరిని మించి ఒకరు ఇంకా వాటిని పదే ప్లే చేయటం కూడా కొంతమందికి ఇదిగా మారింది. అన్నీ ప్లే చేయాలి కదా అలాగే. అలా కాదు. అంటే ఒక సెట్ ఆఫ్ కామెంట్స్ని తీసుకోవటం, వాటి మీద వ్యతిరేకమైనవే పెట్టడం. ఈ మీడియాలో, సోషల్ మీడియాలో కూడా, తెలుగు మీడియాలో కూడా ఈ శక్తుల యొక్క యుక్తులు, వాటి ప్రభావం పెరుగుతున్నాయి అనడానికి ఇవి తాజా ఉదాహరణలుగా, నిదర్శనాలుగా కనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు మహిళల భావాలను చెప్పడానికి వాళ్ళకి కల్పిస్తున్న అవకాశం కానీ, ఈ మతతత్వాల మధ్య ఘర్షణ వద్దని చెప్పే వాళ్ళకి కల్పిస్తున్న అవకాశం కానీ తక్కువగా ఉంది. వాళ్ళు మాట్లాడుతున్నాం, అది ఎలాగ జరుగుతుంది. కానీ ఈ ధోరణులు మటుకు హైజాక్ చేసి సోషల్ అట్మాస్ఫియర్ను, సామాజిక ప్రశాంతతను భగ్నం చేసే, మతాల మధ్య అనవసరమైన దూరాలు పెంచే, ద్వేషాలు పెంచే ధోరణి మటుకు మంచిది కాదు. అతని మీద, ఆ యూట్యూబర్ మీద కానీ, ఇంకొకరి మీద కానీ తీసుకునేవి ఉంటే చట్టబద్ధంగా పోలీసులు తీసుకుంటారు, కేసు నమోదు చేశారు కదా. కాబట్టి దీన్ని సాగతీయటం మీడియా కూడా ఇలాంటి సందర్భాల్లో, మీడియా అయినా సోషల్ మీడియా అయినా బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది.